నమస్తే. గోమతి సరదా ముచ్చట్లకి స్వాగతం. చాలామంది ఏం చేస్తుంటారంటే డబ్బుల్ని ఎలా వాడాలో తెలియదనమాట. వాళ్ళకి చాలా ప్రాపర్టీస్ ఉంటాయి, చాలా బ్యాంక్ బ్యాలెన్స్‌లు ఉంటాయి. కానీ వాళ్ళు ఎంజాయ్ చేయడానికైతే అస్సలు వాటిని ఖర్చు పెట్టడానికి అస్సలే ధైర్యం సరిపోదనమాట. కానీ అలా చేయడం అయితే తప్పు. ఎందుకంటే ఆహ్, పాములు పెట్టిన పు చీమలు పెట్టిన పుట్టలు పాములకు ఇరువైనట్లుగా అన్నట్టుగా మీ మనమడు, మీ మనవరాళ్ళు మీ విధంగానే వాళ్ళు కాపాడుకుంటారనే గ్యారంటీ అయితే లేదు. మీరు వాళ్ళ కోసమే సంపాదిస్తారు. ఫ్యూచర్ అంతా వాళ్ళదే ఉంటది కాబట్టి వాళ్ళ కోసమే సంపాదించినట్టుగా మీరు అలా సంపాదిస్తూ పోతా ఉంటారు. కానీ వాళ్ళు వాటిని ఎలా వినియోగిస్తారనేది మీకు తెలియదు, మాకు తెలియదు, ఎవరికీ తెలియదు. ఆ టైంలో మనం కూడా ఉండమనమాట. మనం చూడలేము కూడా. కాబట్టి ఫ్రెండ్స్ మీరేం చేస్తారంటే మీకోసం మీరైతే ఎంజాయ్ చేసుకోండి. కడుపుకు మంచిగా తినండి. చాలా ఎంజాయ్‌గా చేయండి. చాలా బ్రాడ్ థింకింగ్ ఉండాలి. హెల్పింగ్ నేచర్ ఉండాలి. సేమ్ టైం మంచి మనము వెళ్ళేటప్పుడు తీసుకుపోయేది మంచితనమే కాబట్టి హెల్పింగ్ నేచర్‌తో కూడుకొని అట్లా రిలేటివ్స్‌కి గానీ, ఫ్రెండ్స్‌కి గానీ ఏదన్నా పెట్టుకొని వస్తువులు పెట్టుకొని అలా హెల్పింగ్ నేచర్‌తో డబ్బులు ఇవ్వడం గానీ, తీసుకోవడం గానీ అట్లా రొటేట్ చేస్తూ ఉండండి. మా డబ్బులు మా దగ్గరే ఉండాలి. మా కోసం కూడా మేము ఖర్చు పెట్టుకోము అని చెప్పేసి చాలా పొదుపుగా బిహేవ్ చేస్తే నష్టపోయేది మీరే. కాబట్టి మీరు మీకు ఆ డబ్బులతోని దేనిలోనైతే ఎంజాయ్ చేయగలుగుతారో మీరు దాని మీద ఇన్వెస్ట్ చేసుకోండి. మీకు మీరుగా ఎంజాయ్ చేయండి. కానీ మొత్తం పొదుపు చేసుకుంటూ వాటిని కాపాడుకుంటూ మీ ఎంజాయ్‌ని మాత్రం మిస్ అవ్వద్దనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.